మీరు చూస్తుంది కేదారేశ్వరుడు యొక్క వెనక ద్వారం, గంగా నుంచి ద్వారం ఇది. ఇక్కడ నుంచి చూస్తే గంగ మనకి కనపడుతుంది. రేవులోంచి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది, మెట్లు బాగా నిలువుగా ఉంటాయి. అందుచేతని బయట నుంచి రావడానికి అంటే వెనక భాగం నుంచి రావడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అటువైపు సులువుగా ఉంటుంది. మన కొంచెం యంగ్లో ఉన్నవాళ్ళు 45-40 లోపల ఉన్నవాళ్ళు అయితే చక్కగా వచ్చేయచ్చు. మీరు చూస్తున్నది గౌరీకుండం. ఈ గౌరీకుండం వ్యాస భగవానుడు రాసిన కాశీఖండంలో కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతలు శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతారని చెప్పేసి వ్యాసుడు కాశీఖండంలో రాశాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదే కేదార్ ఘాట్. మనం బాగా తిరగాలి కాశీలో. అన్ని ఆటోలు ఉండే అవైలబిలిటీ. కొన్ని వాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నడక మార్గమే వెళ్ళాలి. అలా మనకు ఓపిక ఉండాలంటే మన సరైన తిండి కూడా తినాలి. ఉపవాసాలు అవి పెట్టుకోకండి. ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, లేదంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనకి భాష ప్రాబ్లం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే తినేసే దర్శనానికి వెళ్ళే అవకాశం చూసుకోండి. కేదార్ ఘాట్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే మన సాంప్రదాయ వంటలు, మన ఆంధ్ర సైడ్ ఏవైతే వంటలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ చాలా విరివిగా దొరుకుతాయి. బయట ప్రైవేట్ హోటల్స్ అయినా సరే, లేదా మన ఆంధ్రాశ్రమం కానీ గరివెనవరి సత్రం బ్రాహ్మణులకి పెడతారు, అది కానీ ఇక్కడ దొరుకుతాయి. మీరు చూస్తున్నది కేదారేశ్వరుడు యొక్క ఆలయం. ఈ లోపలనే నీలకంఠేశ్వర ఆలయం బయట మార్గానికి వచ్చిన తర్వాత కనపడుతుంది. నీలకంఠేశ్వరుడు చాలా భారీ విగ్రహం ఇది. స్వామిని చూసి నమస్కారం చేసుకోండి. నీలకంఠేశ్వర మహాదేవ్. ఇప్పుడు మీరు కేదారేశ్వరుడు యొక్క మంత్రాలయంలోకి వెళదాం. एक मिनट। तो लगाए पड़ेगा, तुम भी लगाए पड़ेगा तो कैसे लगेगा? స్వామివారి గర్భాలయం చుట్టూ చాలా లింగాలు ఉంటాయి. ఇందులో కొన్ని అతి ప్రాచీనమైనవి. దక్షిణ మారుతి టెంపుల్, మారుతి